ఫ్రెండ్స్, మీ అందరికి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దయచేసి ఈ ఐపీఎల్‌లో బెట్టింగ్స్ మాత్రం వేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ రోజు ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ ఆడేటప్పుడు ఆర్‌సీబీ కాద్దాం అనుకున్నాను. కానీ ఈ ఎవరు చూసినా ఆర్‌సీబీ ఫ్యాన్సే ఉన్నారు. అసలు నాకు బెట్టింగ్ దొరకలేదు. ఆ రోజు చాలా సేవ్ అయ్యాను. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్ఆర్ మ్యాచ్ ఆడింది. ఎలాగో ఆర్‌సీబీ చేజింగ్ గెలిచింది కదా అని చేజింగ్ కొడతదని ఆర్ఆర్ వేసుకున్నాను. కానీ హైదరాబాద్ ఏం ఆడారు, 286 కొట్టారు. ఇంకెక్కడ కొడుతుంది ఆర్ఆర్. చాలా కష్టం అయిపోయింది. అక్కడ లాస్ అయ్యాను. తర్వాత ముంబై నా ఫేవరెట్ కదా అని ముంబై మీద కాశాను. చెన్నై కొట్టేసింది. దయచేసి మీరు ఐపీఎల్ మాత్రం బెట్టింగ్ కాసుకోవద్దు. ఎందుకంటే డబ్బులన్నీ పోతున్నాయి. మీరు అనవసరంగా డబ్బులంతా లాస్ అయిపోతారు. సో మీరు బెట్టింగ్ అయితే వేయడం మానేయండి. అన్వేష్ అన్న చెప్పినట్టు బెట్టింగ్ మాత్రం అసలు బెట్టింగ్ వేయొద్దు. అవసరమైతే దెబ్బ దెబ్బ వీడియోస్ అయినా చూసుకోండి ఖాళీగా ఉంటే కానీ ఆ బెట్టింగ్స్ అయితే వేయొద్దు. హలో, చెప్పరా. లక్నో మీద ఢిల్లీ వేయచ్చు అరే అంటున్నా. ఎవ్వరు చెప్పాడరా, ఢిల్లీ మీద లక్నోయే హెచ్చు. అవునా? సరే 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 ఆ, సరే అయితే మంది ఢిల్లీ వేస్తున్నాను. 1000-1500 ఇస్తాడని చెప్పు. సరే 1000-1500 మంది ఢిల్లీ వేస్తున్నాను. సరే, అది ఢిల్లీ ఢిల్లీ 1000 రూపాయలు. ఓకే, ఫిక్స్.